షాబాద్ సంచలనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికతో సహా 6గురి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలోని ఓ వెంచర్ వద్ద రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కన విషం బాటిల్ లభ్యమైంది. దీంతో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, షాబాద్ హంతకుడు 6గురిని హత్య చేసినటువంటి హంతకుడు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి. నరకాసుర వధ జరిగింది అని చెప్తున్నారు. సో అతను చనిపోయిన ప్లేస్ లో ఒక పాయిజన్ బాటిల్ కూడా కనిపించింది అని అంటే అతను సూసైడ్ చేసుకున్నాడా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే కొత్తూరు మండలం పంజర్లలో ఒక వెంచర్లో అతను ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు. అయితే ఒక పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్న సంబంధించి గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఒక్కసారిగా ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ యొక్క మృతదేహాన్ని రాజ్ కుమార్గా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. వెంటనే దీనికి సంబంధించి ఇటు ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి కూడా ఇటు స్థానిక పోలీసులు కూడా సమాచారం అందించారు. ఈ యొక్క విషయం కూడా మొత్తానికి చూస్తే ఒక నరహంతకుడు అతని పూర్తిగా దీనికి సంబంధించి యొక్క ఆత్మహత్య చేసుకోవడము పూర్తిగా షాబాద్ సంబంధించిన వారంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఇతన్ని ఎన్కౌంటర్ చేయాల్సింది అనేది మాత్రం ప్రధానంగా గత 2 రోజుల నుంచి కూడా షాబాద్ సంబంధించిన వాస్తవ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 6 మందిని ఒకేసారి చంపడం పట్ల దీనికి సంబంధించి పూర్తిగా షాబాద్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఇటు తను ఒక మైనర్ బాలికను వేధించడం, దానిపైన ఫోక్సో కింద పోలీసులు కేసు నమోదు చేసిన దాని తర్వాత అతను యాంటిసెప్టరీ బెయిల్ తెచ్చుకున్న దాని తర్వాత పూర్తిగా తన యొక్క గ్రామంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ చూస్తే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కూడా అతని పైన ఫోక్సో చట్టం తర్వాత ఆమె కూడా దూరం పెట్టింది. మొత్తానికి తాను గ్రామంలో తిరగలేకపోతాను, ఈ యొక్క ముఖం ఎలా చూపించుకోవాలని ఒక కక్షపూరితంగానే ఈ యొక్క హత్యలు చేసి ఉంటాడని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు గత 2 రోజుల నుంచి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపారు. ఎందుకంటే ముఖ్యంగా తండ్రికి ఫోన్ చేసి తాను 6 హత్యలు చేశాను, దాని తర్వాత తాను సుసైడ్ చేసుకుంటానని చెప్పి కూడా తండ్రికి ఒక ఫోన్ కాల్ చేసి చెప్పాడు. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే పోలీసులు పూర్తిగా ఎన్ని చోట్ల కూడా వెతికినా ఇక్కడ కూడా రాజ్ కుమార్ సంబంధించి ఆచూకీ లభించలేదు. అంతేకాకుండా 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అయినా కూడా ఎవరు కూడా ఈ యొక్క ఆచూకీకి సంబంధించి లభించకపోవడంతో కొద్దిసేపటి క్రితం కొత్తూరు పంజర్ల గ్రామంలో యొక్క వెంచర్లో సుసైడ్ చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా గుర్తించారు. అతని పక్కన ఉన్న యొక్క పాయిజన్ బాటిల్ కూడా పోలీసులు సేకరించారు. ఆ పాయిజన్ బాటిల్ ఎక్కడ కొనుగోలు చేశారు, అసలు ఇతనికి ఎవరు అమ్మారు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా అతను వాడిన కార్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు ఈ యొక్క పాయిజన్ ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎక్కడ కొనుగోలు చేశారు, ఇతనికి ఎవరు అమ్మారు అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి చూస్తే కొత్తూరు అతని మేనమామ స్వగ్రామంగా తెలుస్తుంది. ఆ స్వగ్రామంలోనే అతను ఆత్మహత్య కూడా పాల్పడిన పవన్ అయితే కొత్తూరు వాళ్ళ మేనమామ ఊరని చెప్తున్నారు. మేనమామ ఊరికి వెళ్ళి అక్కడ సూసైడ్ కి పాల్పడ్డాడు అని అంటే అక్కడ మేనమామకి విషయం చేరి